దయాప్రాప్తురాలా నీకు శుభం. ఏమిటి ఆ శుభవచనం? మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి కనుక నీవు గర్భము ధరించి కుమారుని కందు, ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలాగూ జరుగును? సర్వోన్నతుడి శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, మీ మాట చెప్పున నాకు జరుగునుగాక. నాకు ప్రదానం చేయబడిన మరియా గర్భవతియా, ఆమెను అవమానపరచక రహస్యముగా విడనాడేదను. యోసేపు, ఓ యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడుకుము. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది కనుక పుట్టబోవ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఇది కలయా నిజమా? వెంటనే వెళ్ళి మరియను చేర్చుకొనిదను. ఇందు మూలంగా 50 మంది ప్రజలకు తెలియజేయమనగా, సర్వలోకానికి ప్రజల సంఖ్య రాయవలని ఐగుప్తు క్రైస్తవులు ఆజ్ఞయిందో. నా పొట్ట కొట్టారు, నా కొంప ముంచారు, అసలే 2 భార్యలకు ముద్ర మగును. వందనములు ఎలిజబెత్తు. చెల్లి మరియా, వందనములు. నీ శుభవచనం నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేయుచున్నది. నా ప్రాణం ప్రభువుని గనపరచుచున్నది. మరియా, నేను దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడను గనుక ప్రజాసంఖ్యలో మన పేర్లు నమోదు చేయించుకుందాం. రా మరియా. అయ్యా, నా భార్య నిండు చూడాలు. మీ సత్రంలో కొంచెం స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలం లేదు. వెళ్ళండి. అయ్యా, నా భార్య నిండు చూడాలు. మీ సత్రంలో కొంచెం స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలం లేదు. సరే ఉండండి, అక్కడ పశువుల పాకలో కొంచెం స్థలం ఉన్నది, మీరు అక్కడికి వెళ్ళి తల్లాచుకోండి. ఆ నక్షత్రం ఎవరో రాజు పుట్టినట్టు సూచించుచున్నది. మనము వెళ్ళి ఆ రాజును పూజిద్దాము రండి. చిత్తం ప్రభు. మీరును మీ కుటుంబంలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? తమరి దైవ లక్ష్యమే ప్రభు. మరి మన రాజ్య విశేషాలు ఏమిటి? మరి ప్రత్యేకమైనటువంటి విషయాలు ఏమీ లేవు ప్రభు. మరి మన పరిపాలన ఎలా ఉందని ప్రజలు అనుకుంటున్నారు? తమరి పరిపాలనలో ప్రభు పశుపక్షాదులు, పశు సంపద, ప్రజలు అందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉన్నారు ప్రభు. చిత్తం మహాప్రభు, తూర్పు దేశపు జ్ఞానులు వేచి ఉన్నారు. ప్రవేశపెట్టుడి. చిత్తం మహాప్రభు.
ప్రణామములు మహారాజా. ప్రణామములు ప్రణామములు. ఆశీర్వులు కండి. మీ రాకకు కారణం ఏమిటి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున ఆ నక్షత్రం చూచి ఆయనను పూజింప వచ్చుతుంది. ఎవరక్కడ? చిత్తం మహాప్రభు. మరి శాస్త్రులను ప్రవేశపెట్టుడి. చిత్తం మహాప్రభు. చిత్తం మహాప్రభు. మరి యూదుల రాజు ఎక్కడ పుట్టి ఉన్నాడో మీ గ్రంథంలో పరిశీలించి మాకు తెలియజేయడి. ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమ, నువ్వు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానివి కాదు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది ప్రభు. జ్ఞానులారా విన్నారు కదా, మీరు వెళ్ళి అమ్మ ఈ సమాచారం తెలియజేయండి. చిత్తం మహాప్రభు. ఎవరక్కడ? చిత్తం మహాప్రభు. మరి యూదుల రాజు ఎక్కడ పుట్టినాడో తెలియజేస్తున్నారు కాబట్టి మరి ఈ సమాచారం మనం తెలుసుకోవాల్సి ఉంది. మంత్రి, మాకు కొంత ఏకాంతం కావాలను. మీరు సెలవు తీసుకుని. చిత్తం ప్రభు. నేను ఇక్కడ ఒక రాజు ఉండగా వేరొక రాజు పుట్టుటయా, పుట్టి జీవించుటయా అసంభవము. నా కత్తితో ఆ శిశువును ఎక్కడున్నా గాని మరి ముక్కలు ముక్కలుగా గాయించదను. ఇది రాజు ఆజ్ఞ. రే దావీదు మతుకు ఆడ తెచ్చినారా మీరా? రెండ్రా బర్రే దావీదు మతుకో ఈసారి రాబోతే కర్రీ పోతారా మీకు? ఏ దావీదు మతుకో రండ్రే రండ్రే. రే దావీదు మతుకో రండ్రే రండ్రే. ఏందిరా చెట్టంత మగవాడు నేను పెట్టుకొని మళ్ళీ కొట్టేసిందా మావా? చెట్టంత మగవాడు నేను పెట్టుకొని మిత్రులు కలపయిందిరా. నేను వచ్చా మావా ముందు. మావా నేను వచ్చా మావా రే ఆగు మత్తిగా. ఒరే దావీదుగా, నేను ముసలాన్ని అయిపోతున్నారా భయ్య? నాకు సరి పడుతుంది. పొయ్యి కట్టెలు తీసుకురారా పొయ్యా. కట్టెలు రా కట్టెలు. ఒరే సరే కానీ వచ్చి కొట్టి వాడు వినిపించదు కానీ నువ్వు పోయి కట్టెలు తీసుకురారా పొయ్యా. మా 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 నేను పోను మావా. ఎందుకు పోరా? మా దేనికి పోరా? పట్టు మాకు మా మా మాడా అల్లదంటుంది మావాడా. అల్లదంటే అల్లదురా. నేను చెప్తా ఇను మావా. ఏమత్తిగా ఇను సరిగ్గా ఇను. రే ఇండ్రా. 4 4 కాళ్ళుంటాయి దానికి. ఇండ్రా ఫస్ట్ ఇండ్రా. నేను మగవాడు నేను ఉన్నారా? నేను అప్పుడు నేను మావనరా. ఓడి మీద పోతావేమరా? సరే మావ చెప్పరా. 4 కాళ్ళుంటాయి దానికి. ఎట్ట నడివిపున దానికి 4 కాళ్ళుండు దానికి. 4 కాళ్ళుండు దానికి. ఒరే ఇది చూస్తేనంటారా నీకు భయమా? ఏం మా వాడు అనేదా? వాడా తొండ అంటే భయం అంటరా? ఉండా తొండరా అంటే ఉండా అంటూ ఇందిరా. తొండ అది చూసి భయపడుతున్నాడు. ఇంకోటి కూడా ఉంది మావా. ఏంది రాజా? చెప్తా ఎన్నుకో మావా. ఒరే లుంగి గట్టి కట్టుకోరా ఊడిపోతుంది. ఆకు ఆకు నవ్వులునా నవ్వులును. ఎట్ట
రే నీకు ఇందా చెప్పింది రాబోయే నీకు వినపడిపోతే నన్ను అడిగారు, నేను చెప్తానా? వాడిని నరికేస్తా మామ. ఒరే ముందు చెప్పరా. ఆకు ఆకు నవ్వులు నా నవ్వులను ఎట్ట కరకరమని ఆకు నవ్వులను కరకర నవ్వులను ఆకు నవ్వులను కరకర నవ్వులను. ఒరే నాతో డాన్స్ చేపిస్తున్నారా, నాట్యం చేపిస్తున్నారా రే మీరు రే? ఒరే ఈ చూస్తేనట్రా నీకు భయమా? ఒరే పోయి తాడు తీసుకురా పోరా. సరే సరే కానీ తాడు ఎందుకు కొడతారు మామ? ఎట్టున్నాడు రే ముచ్చు మామూడా? ఇరా మా నాకు ధైర్యం వచ్చేసింది మామ. ధైర్యం వచ్చిందిరా మామ. అట్ట పోయి కట్టెలు తీసుకున్నారా పోయా? వాడు కూడా పంపించేదా? సరే పోరా. మట్టిగా మట్టిగా ఇది వినపడదు. ముసలివాడికి రోజుకి తాగస్తా ఎక్కువ అయిపోతాడు కదరా. వీడికి వినపడదు. సరే కట్టలేదు కనుపా మా వచ్చేసానమ్మా. ఒరే కట్టెలు తెచ్చారా? వచ్చామా. ఒరే అగ్గిపెట్టి తీరా అభయ. అగ్గి పెట్టాం కానీ పొలాలు లేవు మావా. ఏం చేశారు పొలాలన్నీ? అరే నువ్వు తీరు అగ్గిపెట్టా చేస్తాను మామ. చేతిలో జేబు ఇరుక్కుపోయింది మామ. చేతిలో జేబు ఇరుక్కుపోయింది రా. ఏందిరా చేతిలో జేబు ఇరుక్కుపోయింది? సార్ అతి ఇది ఒరే అగ్గిపెట్టారు ఇప్పుడా? లేదు మామ. మామ నువ్వు అత్తకు తెలియకుండా బిడిలు వేసలా. ఒరే నిజమేరు మర్చిపోయినా. నా నాటకాలు వేస్తున్నాడు మన దగ్గర. చచ్చమందరా ఇది బెటర్ హెచ్చరిచుకుంటుందా? రే జాగ్రత్త ఇంకా నాలుగు వెనకాల పోరా నాయన. ఒరే సరే కానీ చిందేద్దాం మామ. నా గోపి లేదురా. అరే నా గోపి లేదురా. సరే లేపంటావు అయితే. చలిమంట పోగేసి 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 చిన్న చిన్న మంటేసి 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 మంటగిరి పోతుంటే పోతుంటే ఎలా ఉంటుందిరా? నా కాళ్ళు నొప్పులు కొన్నారంటే లేపి మరి చిందేపిస్తారా? సరే కానీ రే నేను పోయి పడుకుంటాను రా, నా కాళ్ళు నొప్పులు కొన్నాయిరా. చెప్పు మామ. సరే అది కూర్చొని చెప్తారా? కథ చెప్పు మామ. ఒరే ఒక అయ్యా ఒక అమ్మ ఒక్కొక్కర. మా వాడికి వినిపించింది మా వాడికి. ఏరా అర్థమైందిరా? అర్థం కాలేదని చెప్పకుండా ఏం చేస్తున్నావు అయితేనా? నేను చెప్తా ఇంకో. నేను అయ్యా, నువ్వు అమ్మ, నేను అమ్మ, వీడు కోకర. నేను కోకర. అట్టనేరా మన ముగ్గురం సంతకు పోయినావురా. సంతకు నేను చెప్తారా? సంతకు పోయినావురా. నేను ఉంటల్లా ఇట్లా ఏలుగు పెట్టుకుంటారు చూడు, ఇటు తిప్పుకుంటా ఉంటారు. ఒంగలం కొనుక్కున్నారా? నేనా? నువ్వెవరా? నువ్వులా ఇటు పెట్టుకుంటారు, ఇట్లా ముక్క ఇటు పెట్టుకుంటారు. బులాకి కొనుక్కున్నారా? ఈడెవరు? కోకరు కదా. డాక్టర్ ఉంటారు చూడు, ఈడు గాకులు కొనుక్కున్నారా? అయ్యి వచ్చి అమ్మని పిలిచినాడు రా, కోకరు చెప్పాడు రా. ఓ మే మీ అమ్మని పిలు. ఓమో నాయన పిలుస్తున్నాడు. నేను రా అనుకో. మనం కథ చెప్తే అత్తనే ఉంటుంది. కథ ఎట్టుండదా? మామ కథ చెప్తే భలే ఉంటుంది. వాడు చెప్పేసరికి సంవత్సరం అయిపోయి ఉంటుంది. కానీ నేను పోయి పడుకుంటాను రా, నా మందరం కదా అదుగురా. మా మట్టిగా నేను కూడా పడుకుంటారా?
రే జాగ్రత్త రే, పులిలు గిల్లీలు ఉన్నాయి రే. నూటొక్క జిల్లాలు అందగాని పులా గిలా దయ్యం వచ్చినా ఏమొచ్చినా నా దెబ్బకి భయపడట పోవాల్సిందే. హై 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 హై. గొల్లలారా భయపడుకుడి. సర్వలోకమునకు కలుగు మహా సంతోషకరమైన మీకు తెలియజేయుచున్నాను. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పండుకొని ఉండుట, పశువుల తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ఏంది మా తెలుగు వచ్చిందా? అరే భయం వేసిందా? భయం వేసింది మావా. నాకు కూడా భయం వేసింది వదినా. ఏం చెప్పింది మావా? ఒరే ఎలుగు వచ్చిందిరా, పెద్ద ఎలుగా. వచ్చి మావా. ఎలుగు వచ్చి మన కొడుకు రచ్చకుడు పుట్టినాడు రా. అవునా మావా? రచ్చకుడు పుట్టాడు రా. రచ్చకుడు పుట్టాడు రా మన కోసం. రచ్చకుడు కోసం మనం ఏం తీసుకెళ్దాం మావా? అరే నువ్వేం తీసుకుపోతావురా? ఆడు కూర్చోండి చూడు మావా, కుంటు గుర్రా తీసుకోపోతాం మావా. నేను ఓరే సరేరా, అట్టనేరా. నువ్వేం తీసుకుపోతారా? గొర్రె నేను తీసుకుపోతారా? నేను మావా అక్కడ ఒక గుట్టి గొర్రె ఉంది చూడు, గుట్టి గొర్రె అల్లది వారా, దాన్ని తీసుకెళ్తాం మావా. అట్టనేరా. ఇక్కడ సిమెంట్ గుర్రం ఒకటి ఉండదురా, దాన్ని ఎత్తుకొని పోతాను రా. సరే మావా. సరే మావా, తీసుకొని పోదాం పడు మావా. తూర్పు దేశపు జ్ఞానులము హల్లెలూయా 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 ఆమేన్. నేను అర్పించు బంగారము హల్లెలూయా ఆమేన్. నేను అర్పించు సాంబ్రాణియు హల్లెలూయా 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 ఆమేన్. నేను అర్పించు బోళమును హల్లెలూయా 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 ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి అందరికి చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా కొట్టాలి చప్పట్లు. మంచిది.